జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. శ్రీకృష్ణ గాథని నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని తెలియజేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథను వినిపిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన తర్వాత వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మని ఆ పిల్లాడిని చిన్న శిశువును తీసుకువెళ్లి నందుని ఇంట ఉంచి అక్కడి నుంచి యోగమాయని తీసుకొచ్చాడు. కంసుడికి యోగమాయ ఆ శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు మరొక చోట పుట్టి పెరుగుతున్నాడు అని చెప్పి అదృశ్యమైంది. దాంతో కంసుడు మంత్రులందరినీ రావించి ఎక్కడో పుట్టి పెరుగుతున్న ఆ మహావిష్ణువును చంపడం ఎలాగా అని అంటే మంత్రులందరూ అన్నారు, మేమందరం వెళ్ళి వెతికి ఇప్పుడు పుట్టిన పిల్లలందరినీ చంపుతాము అన్నారు. నందుడు కప్పం కట్టడానికి మధురకు వచ్చి వసుదేవుడిని కలిశాడు. వసుదేవుడు ఆపదలు రాకుండా నీ పిల్లాడిని చూసుకో, తొందరగా వెళ్ళిపో అంటే నందుడు వెనక్కి తిరిగి గోపాకులతో కలిసి వెనక్కి తిరిగి వ్రేపల్లెకి వెళ్ళిపోయాడు. కంసుడు పంపిన పూతన అనే రాక్షసి వ్రేపల్లికి రావడం ఈ సంచికలో కనిపిస్తుంది. వసుదేవుడు నందునకు తక్కిన గొల్లలకు సెలవిచ్చి ఇంటికి పంపించేశాడు. వాళ్ళు కూడా వడిగా నడవగలిగిన కోడలు కట్టిన బళ్ళెక్కి వాళ్ళు ఊళ్ళకి వెళ్ళిపోయారు. నందుని ఎదుట కూడా స్పష్టమైన అనిష్ట సూచక చిహ్నాలు గోచరించసాగాయి. నందుడికి ఏదో అపశకునాలు రావడం మొదలెట్టాయి. వసుదేవుడు ఎందుకు అలా పలికాడు, జాగ్రత్తగా చూసుకోమని ఎందుకన్నాడు అని మనసులో అనుకుంటున్నాడు. కంసు పంపున బాలఘాతిని పూతన పల్లెల మందల పట్టణముల నెల్లతో బాల హింస గావించుతూ జనుతు నెవ్వని పేరు శ్రవణ వీధి బడిన ఎంతన సర్వ భయ నివారణమగు నట్టి దైత్యంత కుండవతరించి యున్న నందుని పల్లెకొకనాడు ఖేచరి యై వచ్చి అందు మాయా ప్రయుక్తి గామ రూపిణి అయి చొచ్చి కానకుండ నరిగి ఇల్లు తప్పక ఎరసి కొనుచు నంద గృహమున బాలుని నాదమొకటి విని ప్రమోదించి సుందరి వేషయగుచు. కంసుడు పూతన అనే రాక్షసుని పంపించాడు. పూతన అనే రాక్షసి కంసుడి చేత పంపబడి మధురాపురం నుంచి బయలుదేరింది. అన్ని పల్లెలు తిరుగుతోంది, మందలు తిరుగుతోంది, పట్టణాలు తిరుగుతోంది. అన్ని చోట్ల కూడా పసిపిల్లల్ని చంపేస్తూ వస్తోంది. అలా వస్తూ ఎవరి పేరు చెవిని సోకితే సకల భయాలు పోతాయో అటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అవతరించిన వ్రేపల్లెకు వచ్చింది. ఆకాశ మార్గాన వచ్చింది. కామరూపిణి అయిన రాక్షసి ఆ పల్లెలో మాయా రూపంతో ఎవరికీ తెలియకుండా ఇల్లు పసివాళ్ళ కోసం వెతుక్కుంటూ సాగుతోంది. అలాగా నందగోపుడి ఇంట్లో పసిబిడ్డ ఏడుపు వినిపించేసరికి ఆ బిడ్డను చంపే అవకాశం వచ్చింది కదా అని సంతోషించింది. చాలా చక్కటి అందమైన గోప యువతి వేషాన్ని ధరించింది. క్రాలు కన్నులు గుబ్బ చన్నులు గంధు వందని చెందురు బోలు మోమును గల్గులేదన బుద్ధి దూరని కౌను హేరాళమైన పిరుందు బల్లవ రాగపాద కరంబులున్ జాల దొడ్డకు కొప్పు నొప్పగా సర్వమోహన మూర్తితోన్. ఆ పూతన అనే రాక్షసి చాలా గొప్ప అందగత్తెలాగా సుందరిలాగా తయారైంది. తన మాయా రూపంతో వచ్చింది. తేటగా ప్రకాశిస్తున్న కన్నులు, గుండ్రని వక్షోజాలు, కళంకం లేని చంద్రుడి లాంటి ముఖం, ఉన్నదా లేనదా అన్నట్టు అనిపించే నడుము, సన్న నడుము, చిగుళ్లలాగా మృదువై ఎర్రని కాళ్ళు చేతులు, ఒత్తైన కొప్పు, ఇలా జగన్మోహన రూపంతో వచ్చింది నందునింటికి. వచ్చింది ఆ పూతన. కాంచన కొండల కాంతులు గండయుగంబన గ్రేళ్లుర కంజడపై మెంచిన మల్లెల మేలిమి తావులు మెచ్చి మదాళులు మింటనురా నంచిన కంకణ హార రుచులు తెలువారగ బైవలు వంచల నించెంచుక జారగ నిందుని భానన ఏకె కుమారుని ఇంటికినై. ఆ శ్రీ మహావిష్ణువు శిశు రూపంలో ఉన్న
ఆ శ్రీకృష్ణ పరమాత్మ శిశువుగా ఉన్న నందుని ఇంటికి పూతన వచ్చింది. ఆ పూతన ఎలా ఉంది? చెవులకు ధరించిన బంగారు కమ్మలు తళతళలంటూ చెక్కిళ్ళ మీద మెరుపులా మెరుస్తున్నాయి, ప్రసరిస్తున్నాయి. తల వెంట్రుకల అల్లిక మీద పెట్టుకున్న మల్లెపూలు వాసనకు గండు తుమ్మెదలు ముసురుకొని వెంట వస్తున్నాయి. చేతులకు కంకణాలు, మెడలోని ముత్యాల పేరులు, వాటి కాంతులు బయటకు వ్యాపించి చాలా అందంగా ఉన్నాయి. బయట కొంగు కొంచెం జారిపోతూ ఉంది. చంద్రుని వంటి ముఖం గల పూతన బాలకృష్ణుడున్న నందిని ఇంటికి సమ్మోహనంగా బయలుదేరింది. ఆ సమయంలో నందిని ఇంట్లో ప్రవేశిస్తుంటే సిరి మమ్మన్ మృదుకంగ చూచు కొరకై శృంగార వేషంబుతో నరుదే నోపునటంచు గోపికలు జిహ్వల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగి ఓయి కనియన్ భర్యంక మధ్యంబునం బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభ కుండింబకున్. ఆవిడ నందుని ఇంట్లో ప్రవేశిస్తుంటే ఆ డింబకుడిని చూసింది. ఆవిడ శృంగార వేషంతో లక్ష్మీదేవి వచ్చిందేమో ఈ పుణ్యాత్మురాలు. ప్రతిరోజు అందరూ గోపికలందరూ వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మని శిశువుని చూస్తున్నారు, ఆ చిన్న శిశువుని. అలాగే ఇంకో ఆవిడ ఎవరో వచ్చిందేమో అనుకున్నారు. లక్ష్మీదేవి వచ్చిందేమో అన్నట్టు ఈ పుణ్యాత్మురాలు వస్తోంది అని గోపికలందరూ ఆవిడ అందానికి ఆశ్చర్యపోయారట. నువ్వెవరు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడగడానికి కూడా నోరు రాలేదు వాళ్ళకి. అంటే ఆ పూతన యొక్క మాయ వల్ల భ్రాంతి పొందారు. తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయారు. ఆవిడ వాళ్ళందరినీ మోహింపజేసి ఆ పూతన సరాసరి నందుని ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడ పడుకుని ఉయ్యాల్లో ఉన్న పరాత్పరుణ్ణి చూసింది. ఎలా ఉన్నాడు ఆ పరాత్పరుడు? నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాడు. ఆ మాయా శిశువుని తాకితే తనకు ప్రమాదం అని, అతను దుర్జన వధ తనతోనే ఆరంభిస్తున్నాడు అని ఆ రక్కసికి తెలియదు. మొత్తం కృష్ణావతారం అంతా కూడా కృష్ణ మాయలే కదా అని ఆవిడ నెమ్మదిగా వచ్చి దగ్గరికి వస్తుంటే ఆ లోకేశ్వరుడా చరాచర విభుణ్ డాబాల గోపాలు డాబాల ధ్వంసిని గొంటు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ బాలిండ్లన్ విసమూని వచ్చుట మదిన్ భావించి లో నవ్వుచున్ కాలుంగేలు నెరుంగకున్న కరణింగన్ మోడ్చి గుర్వెట్టగన్. మెల్లగా ఆ శిశువు, ఉయ్యాల్లో ఉన్న శిశువు దగ్గరికి వస్తోంది పూతన. దగ్గరికి వస్తుంటే సర్వలోక నియామకుడు, కదిలే వాటికి కదలని వాటికి సమస్తానికి ప్రభు అయిన ఆ ఈశుడు గోపాల బాల రూపాన్ని ధరించిన ఆ పరాత్పరుడు పసిబిడ్డలను చంపే దుష్టురాలు పూతన రాక్షసి బాలింత వేషంలో వచ్చి తన చనుమొనలకు విషం రాసుకుని వస్తుంది. అది రావడాన్ని గమనించాడు శ్రీకృష్ణ పరమాత్మ. తనలో తను నవ్వుకుంటూ కాళ్ళు చేతులు కదల్చకుండా కళ్ళు మూసుకుని ఉరకబెట్టి నిద్రపోతున్నట్టుగా, ఒళ్ళు మరిచి నిద్రపోతున్న వాటిలాగా నటించసాగాడు. ఆ పాప జాతి సుందరి యా పాపని పాన్పు జేర నరిగి కరములన్ లేపి చనుంగవ శిశువున్ మోపుచు ముద్దాడి శిరము మూర్కొని పలికెన్. ఆ పాపాత్మురాలు పూతన శ్రీకృష్ణుడిని ఎదిరిస్తున్న పాన్పు దగ్గరికి వెళ్ళింది. ఆ బాలుణ్ణి తన చేతులతో ఎత్తి రొమ్ముకు అదుకుంది. ఆ పసివాడి శిరస్సుని ముద్దు పెట్టుకుంటూ ఇలా అంది, చను నీకు గుడుప చాలెడి చనువారలు లేరు నీవు చెనవలెననుచున్ జను గుడిపి మీద నిలకడ జను దాననంగ వెట్క జను జను గుడుపన్. అయ్యో, నువ్వు ఆకలేసి పడుకున్నావు, నీకు సన్నుపాలు తాగించగల సమర్థులు ఎవరు ఇక్కడ లేరు కదా, కాబట్టి నువ్వు నా పాలను తాగాలి. నేను నీకు పాలిచ్చిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అంటూ వేడుకతో పలకసాగింది. అంతేకాకుండా ఆవిడ ఇంకా అంటోంది, నా సనుబాలు ఒక గుక్కెడు నో చిన్ని కుమార త్రావు మొయ్యను పిదుపన్ మీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫల మగును నళిన దళాక్ష. నా చిన్న తండ్రి, నువ్వు చక్కగా నా సనుబాలు గుక్కెడు తాగి చూడు, అప్పుడు నీ అందం ఏ విధంగా మారుతుందో చూడు. అప్పుడే నా అందానికి కూడా చాలా అందంగా తయారు వచ్చింది కదా, ఫలితం చేకూరుతుంది అని ఆ పిల్లాడితో ముద్దులు చేస్తూ బాలుడిని ఉద్దేశించి ముద్దాడుతున్నట్టుగా మాట్లాడుతున్న పూతన్ను యశోద రోహిణి ఇద్దరు చూశారు. పాపం చూసి వాళ్ళు గబుక్కున ముట్టుకోకు, ఎవరో కొత్త వాళ్ళు, నువ్వెవరు అని తల్లిని పెద్దల్లి వనిత ముట్టకమమ్మ చన్నుగుడు పన్వల్దమ్మ నీ చన్ను మా తనయుండొల్లడు వాసి పొమ్మని
యశోదారోహిణుల్ సీరగై కొన కీక్షించుచు మాయ బన్ని పెలుచంగోశంబులో వాళ్ళు మెల్పున రాజిల్లుచు మాట మెత్తదనమున్ లో వాడియున్నేర్పడన్. యశోద రోహిణి ఇద్దరు వచ్చారు. అమ్మా చూడొద్దమ్మా, నువ్వెవరో కొత్త దానిలో ఉన్నావు, మా పిల్లాడు నీ సన్నుబాలెంత ఆగడు, నువ్వు పాలు ఇయ్యక్కర్లేదు, అవతలకు వెళ్ళు అని పలుమార్లు చెప్తున్నా వాళ్ళ మాటలు వినిపించుకోలేదు ఆవిడ. ఆ పూతన శ్రీకృష్ణుని వైపే చూడసాగింది. పొరలో కత్తిలాగా తీక్ష్ణంగా బాలుని చూడసాగింది. ఆవిడ మెత్తని పలుకుల లోపల వాడిదనం కనబడకుండా దాగుంది. తీయగా మాట్లాడుతున్న, పాలు తాగుద్దు కానీ రానా రానా అంటూ తీయగా మాట్లాడుతూ, ఎక్కడ తత్తరపాటు లేకుండా, భయం అన్నది అసలే లేకుండా దగ్గరికి వచ్చింది. తన ఎదుట నిద్రపోతున్న బిడ్డడు, నిద్రిస్తున్న నాగుపాలు లాంటి వాడు అని తెలియక ఆ గుణవంతుడిని నిద్ర లేపేసింది. పాపం తన వైపుకి ఈడ్చుకునే బుద్ధిహీనుళ్లాగా, గుణవంతుడిని తన వైపుకి ఈడ్చుకునే బుద్ధిహీనుళ్లాగా వంచకురాలైన దుష్ట స్త్రీ పాన్పు మధ్యలో ఉన్న బాలుడి దగ్గరకు వచ్చింది. చక్కటి కాంతులతో వెలిగిపోతున్నారు ఆ కృష్ణయ్య. కన్నులు తెరవక, భయం అంటే ఎరక్క మెరిసిపోతున్నాడు ఆ పిల్లాడు. ఆ పసిబిడ్డను తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఒళ్ళు నిమురుతూ ప్రేమను కనబరుస్తూ, నా చిన్న తండ్రి ఆకలేస్తోందా, ఇందా పాలు తాగు అంటూ సన్నును కాస్త నోట్లో పెట్టింది. ఆ సన్ను మొన్నలకి విషం రాసుకుంది ఆవిడ. మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రేగంట చూచుచూ గిదికి నిల్గి యావులించుచు చేతులాదరంబున దాచి యొదిగిలి యాకొన్న యోజనూది బిగి చన్ను గవగేల బీడించి కబళించి గ్రుక్కకు గుటుకు మనసు నొక రెండు గ్రుక్కల నువిధ ప్రాణంబులు సైతంబు మేనిలో సత్వమెల్ల ద్రావ్య నదీను గుండెలు దల్లడిల్ల జిమ్మ తిరుగుచు నిలువక శిరము వ్రాల నితర బాలుర క్రియవాడ వీవుగావు సన్ను విడువుము చాలు ననుచు. ఆ చిన్న కృష్ణుడు అప్పుడే లేపితే లేచినట్టు లేచాడు. మేల్కొన్నట్టుగా మెల్లిగా కళ్ళు విప్పి చూశాడు, ఓరకంటతో చూశాడు. ఒళ్ళు విరుచుకుంటూ బద్ధకంగా ఆవలించాడు. తర్వాత చేతులు ఆప్యాయంగా చాచి మళ్ళీ ఒదిగి పడుకున్నాడు. ఎంతో ఆకలితో ఉన్నవాళ్లాగా, పసివాళ్లాగా సన్నును పట్టుకున్నాడు. తల్లి దగ్గరికి తీసుకుంటే ఎలా అయితే ఇచ్చేస్తారో అలాగా ఆ సన్నును పట్టుకున్నాడు. గుటుకుమని శబ్దం చేస్తూ రెండు గుక్కల్లో ఆ పూతన శరీరంలోని సత్తువంతా పీల్చేశాడు. చివరికి ఆవిడ ప్రాణాలను కూడా పీల్చేశాడు. దాంతో ఆవిడ గుండెలు అదిరిపోతున్నాయి, నాలుక ఎండిపోతోంది, నిలవలేక తలను చేస్తూ అరుస్తోంది. అబ్బి, నువ్వు అందరి బిడ్డలు లాంటి వాడివి కాదు, తాగిన పాలు చాలు, నన్ను విడిచిపెట్టు, నన్ను వదిలిపెట్టు అని గిలగిలగా కొట్టుకుంటోంది ఆవిడ. నిబ్బరపు దప్పి మంటలు ప్రబ్బిన ధృతి లేక నేత్ర పదహస్తంబుల్ గొబ్బున వివృతములుగా నా గుబ్బగుచున్నట్టి కూత గూలెన్నేలన్. ఆ సమయంలో పూతనకు అధికమైన దాహంతో మంటలు శరీరం అంతా వ్యాపించి నిలవలేకపోతోంది. కాళ్ళు చేతులు తేలిపోతున్నాయి. కనుగుడ్లు వెనుకలు చేసి భయంకరమైన ధ్వనితో నేల మీద పడిపోయింది. అదరెంగొండల తోడ భూమి గ్రహతారానీకముల్ మింటిపై బెదరిన్ దిక్కుల మారు మ్రోతలెసగెన్ భీతిల్లి లోకంబులు గదలంబారెను వజ్రభిన్నగిరి రేఖంబుర్వ దేహంబుతో ధృద సధ్వంసిని గూలి కుయ్యిడిన తద్దీర్ఘోరు ఘోషంబునన్. ఆ భయంకర ధ్వనికి కొండలతో గట్టిగా అరుస్తూ పడిపోయింది. కొండలతో పాటు భూమి కంపించిపోయింది. ఆకాశంలో గ్రహ నక్షత్రాలు కూడా భయపడ్డాయా అన్నట్టు తమ స్థానాల నుండి చెదిరిపోయాయి. అష్టదిక్కుల్లోనూ ప్రతిధ్వనులు పుట్టాయి. ముల్లోకాలకు భీతిని కలిగించే విధంగా భయంకరమైన పూర్వరూపంతో పర్వతం వంటి రాక్షసాకృతితో ఆవిడ ఒరిజినల్ రూపం వచ్చేసింది. ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బకు కూలిన నేల మీద పడిపోయిన పర్వతం లాగా కింద పడిపోయింది ఆవిడ. అప్పుడు దెప్పరమగున చప్పుడు హృదయములదొచ్చి సందడి పెట్టన్ ముప్పిరిగొని పడిరెరుకలు దప్పి ధరన్ గొల్లలెల్ల దల్లడబడుచున్. ఎప్పుడైతే ఆవిడ గట్టిగా పడిపోయిందో ఆ శబ్దానికి రేపల్లలోని గొల్లవారంతా భయంకరమైన ఆ పూతన కేకను విని బెంబేలు పడి ఒళ్ళు తెలియక అస్పృహత పడిపోయారు. ఆ జరభిరండరక్కసి నైజ శరీరంబు నేల బడినన్ యోజనమున్నర మేర ధరాజంబులు నొగ్గులయ్య రాజవరేణ్య. ఆ క్రూర స్వభావం కలది నీచురాలైన పూతన తన అసలు స్వరూపంతో నేల మీద పడిపోయింది. కొట్టుకుంటుంటే ఆ పర్వతాకృతి ఘర్షణకు 1.5 యోజనాల మేర వరకు
చెట్లన్నీ కూడా నుగ్గు నుగ్గుగా అయిపోయాయి. దారుణ లాంగూల దండ దంతంబులు నగగహ్వరము బోలు నాసికయును గండ శైలాకృతి గలకుచ యుగమును విరిసి తూలెడు పల్ల వెండ్రుకలును జీకటి నూతుల జనయు నేత్రంబులు బెనుదిబ్బ బోలెడి పెద్ద పిరుదు జాగు కట్టల బోలు చరణోరు హస్తంబు లింకిన మడువుతో నెనయు కడుపు గలికి షట్కోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని ఘన కళేబరము చూచి గోప గోపీ జనంబులు గుంపుగూడి బెగడు చుండిరి మనముల బెదరు గదరి. ఆ శ్రీకృష్ణ అవతారంలో మొట్టమొదటి లీల మనకు కనిపిస్తుంది. ఇది నేల కూలింది పూతన. ఆ రాక్షసి కోరలు ఎలా ఉన్నాయంటే నాగలి కొయ్యల్లా ఉన్నాయి. ఆ నాసికా రంధ్రాలు పెద్ద పర్వత గుహల్లాగా ఉన్నాయి. స్థనాలు పెద్ద రాతి బండల్లా ఉన్నాయి. ఎర్రని తల వెంట్రుకలు గాలికి కదులుతున్నాయి. చీకటి నూతుల్లా కళ్ళు లోతుగా ఉన్నాయి. పెద్ద దిబ్బల్లాగా పిరుదులు ఉన్నాయి. పొడవైన కాళ్ళు, తొడలు, చేతులు, నీళ్లు ఇంకిపోయిన మడుగు లాంటి కడుపు కలిగి 6 క్రోసుల మేర భీకరంగా విస్తరించి పడిపోయింది అది పూత. ఆ దేహాన్ని చూసి గొల్లవాళ్ళందరూ భయపడిపోతూ దూరంగా ఉండిపోయారు. ఆ తరిగుడువగా నడచెన్ నూతన పుల్లాబ్జలోచనుడు హరి మృత్యుద్యోతన ఘృతమని ఘృతముని సముదయ యాతన భూతన నెరింగి యాతన లీలన్. అప్పుడే విచ్చిన తామర పూరేకుల్లాంటి కన్నులు కల చిన్నపిల్లాడు, ఆ చిన్ని శిశువు, ఆ బాలకృష్ణుడు పాలు తాగే నెపంతో ఆ పూతనను అవలీలగా సంహరించి తన లీలను మొదలెట్టాడు. మరి మునులను బాధించిన పాపం, పసివాళ్ళని చంపిన పాపం ఊరికే పోదు కదా. విషధర రిపు గమనునికిని విషగళ సఖునికిని విమల విష శయనునికిన్ విష భవ భవ జనకునికిని విషకుచను విషముగొనుట విషమే తలుపన్. ఎంత పోతనమర్చులు ఎంత చక్కటి పద్యం రాశారు. విషధర రిపు గమనునికిని విషగళ సఖునికిని విమల విష శయనునికిన్ విష భవ భవ జయ జనకునికిని విషకుచను విషముగొనుట విషమే తలపన్. ఇంతకీ ఈ బాలుడు ఎలాంటి వాడు, ఈ పసిపిల్లాడు అని పరిశీలిస్తే పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నారు. విష సర్పాలను చీల్చి చెండాడగల గరుత్మంతుడు ఇతని వాహనం. విషాన్ని కంఠంలో నింపి లోకాలను ఉద్ధరించిన శివుడు ఇతనికి పరమమిత్రుడు. విషము అనే పేరు గల నామాంతరంగా ఉన్న నీటి మీద శయనించేవాడు. ఆ విషం నుండి పుట్టిన పద్మంలో ఉద్భవించిన బ్రహ్మకి ఇతను తండ్రి. ఇన్ని విశేషాలు కల ఈ విష్ణువుకు రాక్షసి సన్నుల్లోని విషం లాగేయడం ఒక పెద్ద విషయమా ఏంటి? ఇంతలో ఈ గోపి జనాలకు ఒకసారి స్పృహ వచ్చింది. ఆ పూతన మాయ పోయింది. రోహిణి యశోదలతో కలిసి భయపడకుండా ఒక్కసారి ముందుకు వచ్చారు. ఆ ముందుకు వచ్చేసరికి ఏముంది, ఈవిడమ్మ ఈ పూతన రాక్షసి పడిపోయింది. నేలంగూలిన దాని పెన్నురుముపై నిర్భీతి గ్రీడింప నో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి యూరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోవురజమున్ గోమూత్రముంజల్లి తద్బాలాంగంబుల గోమయంబలది రా 12 నామంబులన్. ఆ నేల మీద కూలిపోయిన ఆ మాయలాడి పూతన విశాలమైన పొట్ట మీద బయలుదేరకుండా ఆడుకుంటున్నట్ట ఈ చిన్న బాలుడు, చిన్న కృష్ణుడు. ఆ చిన్న కృష్ణుడిని గబుక్కుని వీళ్ళందరూ వచ్చేసి యశోద రోహిణి ఎత్తుకున్నారు. ఆ పసివాడి దేహాన్ని నిమురుతూ భుజాల మీద పడుకోబెట్టి లాలించారు, భయపడిపోయాడమో అని. ఆ పీడ తొలగాలి, ఏదో ఈ రాక్షసు వచ్చింది, ఈ రాక్షసు ఎక్కడి నుంచి వచ్చిందో, అంతకుముందు ఉన్న అమ్మాయి ఆ అందంగా వచ్చిన పోతనే అనుకోవట్లేదు వీళ్ళు. పీడ తొలగాలని వెంటనే ఆవుతోక పట్టుకుని ఆ బాలుడి చుట్టూ 3 సార్లు తిప్పారు, దిష్టి తీసేశారు. ఆ గోవు కాలి ధూళిని గోమూత్రాన్ని శ్రీకృష్ణుని మీద చల్లారు. కేశవనామాలు 12 చెప్తూ అవయవాలకు గోమయాన్ని పట్టించారు, అంటే ఆ దిష్టి అంతా పోవాలని. ఆ గోపకాంతలకు అంతటితో తృప్తి కలగలేదు. ఆచమనాలు చేసి ఓంకారం మొదలుగా 12 మంత్ర బీజాలని చెప్తూ లలాటము, మెడ, రొమ్ము మొదలుగా 12 స్థానాలు తాకి తమ దేహ సంరక్షణాన్ని చేసుకున్నారు. ఆ పైన బాలుడికి రక్ష కట్టడం ప్రారంభించారు. చిట్టి తండ్రి చిన్ని కృష్ణయ్య,
బ్రహ్మదేవుడు నీ పాదాలను రక్షించుగాక అని రక్ష చదువుతున్నారు. మోకాళ్ళు వాయుదేవుడు, తొడలను యజ్ఞమూర్తి అయిన అగ్నిదేవుడు, పిరుదులను అచ్యుతుడు, కడుపున హయగ్రీవుడు, హృదయాన్ని కేశవుడు, వక్షాన్ని ఈశానుడు, కంఠాన్ని సూర్యుడు, భుజాలను చతుర్భుజుడు, ముఖాన్ని త్రివిక్రముడు, శిరాన్ని ఈశ్వరుడు రక్షిస్తారుగాక అని వాళ్ళు రక్షలు చెప్తున్నారు. నీ ముందుగా చక్రధరుడైన శ్రీహరి, వెనక గదాధరుడైన విష్ణువు, రెండు పక్కల విల్లును ఖడ్గాన్ని ధరించిన మధుసూదనుడు, మూలల యందు శంఖం చక్రం గదా ధరించిన శేషసాయి, పై భాగం ఉపేంద్రుడు, కింది భాగాన్ని గరుడు, అన్ని చోట్ల హలధరుడైన పురుషోత్తముడు రక్షించదరుగాక. ఈ 14 ఇంద్రియాలను హృషికేశుడు, పంచ ప్రాణాలను నారాయణుడు, చిత్తాన్ని శ్వేతద్వీపపతి అయిన శ్రీహరి, మనస్సును యోగీశ్వరుడైన కపిలుడు, బుద్ధిని పృష్ణి గర్భుడైన విష్ణువును, అహంకారాన్ని పరమాత్మ రక్షిస్తారుగాక. నువ్వు ఆడుకుంటున్నప్పుడు గోవిందుడు, నిద్రిస్తున్నప్పుడు మాధవుడు, నడిచేటప్పుడు వైకుంఠుడు, కూర్చున్నప్పుడు శ్రీపతి, భుజిస్తున్నప్పుడు యజ్ఞభోక్త అయిన విష్ణువు ఎప్పుడు నిన్ను రక్షించెదరుగాక. ఈ విష్ణునామ స్మరణం చేత చెడ్డ కళలు, వృద్ధ గ్రహాలు, బాలగ్రహాలు, కూష్మాండ డాకిని గ్రహాలు, బ్రహ్మరాక్షసులు, భూత ప్రేత యక్ష రాక్షస పిశాచాది గ్రహాలు, కోటరాది దుష్ట శక్తులు, జ్యేష్ఠుడు మొదలైన పిశాచరాజులు, మాతృకలు మొదలైన గణాలన్నీ నశించిపోతారు. నీ ప్రాణాలకు, ఇంద్రియాలకు, శరీరానికి విరోధాన్ని కలిగించే చిత్త చాంచల్య వృత్తులు, బుద్ధి భ్రమ కలిగించే వృత్తులు నీకు కలగగుండుగాక అని రక్షను చదువుతూ దీవించారు. ఆ పెద్ద వేడ మంబుల పాపనికి నిజన్ను గుడిపి పానుపుపై సంస్థాపించి కప్పి కూరుకు మోపాపడ అని యశోద యొయ్యన పాడెన్. గొప్ప మాయలు తెలిసిన పసివాడికి యశోదాదేవి పాలు పట్టి పానం మీద పరుకోబెట్టి పైన ఒక వస్త్రాన్ని కప్పి, నాన్న ఇంకా నిద్రపో నాన్న అంటూ జోలపాడింది. ఇంతలో నందుడు మొదలైన గోపికలు అందరూ కూడా మధుర నుంచి వచ్చారు. ఆ మధురకి నందుడు వెళ్ళినప్పుడే ఈ సంఘటన జరిగింది. పూతన కళేబరాన్ని చూసి నివ్వెరపోయారు. ఈ వసుదేవుడు మీ పల్లెలో ఉత్పాతాలు కలుగుతాయి, వేగంగా వెళ్ళమని చెప్పాడు, అందుకే వసుదేవుడు మహాయోగి, మనకు ముందే చెప్పాడు అని పొగిడారు. తర్వాత పూతన కళేబరాన్ని గొడ్డళ్లతో ముక్కలు ముక్కలుగా నరికి తమ నివాస గృహాలకు దూరంగా పడేసి దహనం చేశారు. పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున నగురు పరిమళములు పొగలు వెగడలే, దేహ కల్మషములు శ్రీహరి ముఖమున ద్రావబడుట చేసి భూవరణ్య అని పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నారు. ఓ మహారాజా, ఆ పూతన శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసేసి దాన్ని దూరంగా తీసుకెళ్లిపోయి దహించేశారు. దాన్ని కాల్చేస్తే ఆ దహించబడుతుంటే ఆ దేహం నుంచి అగరత్తు ధూమంలాగా చాలా సుగంధాలు వెదజల్లే పొగలు బయటికి రాసాగాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ చిన్నవాడు ఆ పాలతో పాటు విషాన్ని మాత్రమే కాక ఆవిడ శరీరంలో ఉన్న కల్మషాలను అన్నింటినీ కూడా తొలగించేశాడు. హరిధన మీదంబదములు కరములు నిడి తన్ను గుడిచి కదిసిన మాత్రన్ హరిజనని పగిది బరగతి కరగెను దురితముల వాసి యసునాంగనయున్. ఆ శ్రీకృష్ణుడు తన మీద కాళ్ళు చేతులు వేసి దగ్గరకు వచ్చి చనుబాలు తాగినంత మాత్రం చేత అంతటి రాక్షసికి కూడా పాపాలన్నీ పటాపంచలైపోయి శ్రీ మహావిష్ణువుకు తల్లిలాగా పరమగతిని ప్రాప్తించుకున్నది. అవురా, ఎంతటి చిత్రం! వెన్నునికొక మరి విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనెనట దివికిన్ వెన్నునిగని పెంచుతూ తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. విష్ణువుకు ఒక్కసారి విషపూరితమైన చన్నిచ్చిన ఆ బాలహంతకురాలైన పూతన రాక్షసి స్వర్గానికి వెళ్ళగా, మరి అలాంటప్పుడు ఇంకా విష్ణువుని కని పెంచుతూ చన్నిచ్చిన తల్లికి మళ్ళీ జన్మ అంటూ ఉంటుందా? ఉండనే ఉండదు కదా. హరిగని సన్నులు గుడిపెడి తరుణులు ప్రాప్తించు పదము తలపగవశమే హరి ఆరగించుటకు బాల్గురిసిన ధేనువులు ముక్తి కొనల జరించున్. హరిని చూసి సనుపాలు సాగించగలిగిన తరుణులు ఎలాంటి ఉత్తమ లోకాలు పొందుతారో ఊహించడానికి కూడా శక్యం కాదు. హరి త్రాగేందుకు పాలిచ్చిన ఆవులు కూడా అత్యున్నతమైన ముక్త స్థానాల్లో ఉంటాయి. ఆ పూతనమై గంధము
గోపాలురెరింగి ఇట్టి కువనిత ఎడలంది పాటి స్వాదుగంధము ప్రాపించునే అనుచు జనిరి పల్లెల కదిపా. అయితే ఆ సమయంలో ఆ పూతన దేహం నుంచి వస్తున్న సువాసనను గ్రహించిన గోపకులు కారణం అర్థం కాలేదు. ఇలాంటి నేచురల్ దేహం నుంచి ఇంత మంచి వాసన ఎలా వస్తోంది, ఇది చాలా వింతగా ఉంది అని అనుకుంటూ తమ తమ పల్లెలకు వెళ్ళిపోయారు. అప్పుడు నందుడు కూడా ఎంత ప్రమాదం తప్పింది అని సంతోషపడుతూ ఇంటికి వెళ్ళాడు. గోపికల ద్వారా ఆ రాక్షస్ చేసిన చేష్టలన్నీ విని ఆశ్చర్యపోయాడు. ఆ పసివాడిని లేపి శిరస్సు నిమిరి ముద్దు పెట్టుకున్నాడు అని ఈ విధంగా సుఖ మహర్షి చెప్పేసరికి వింటున్న పరీక్షణ్ మహారాజు ఇలా అడిగారు: ఏ ఏ అవతారంబుల నే ఏ కర్మములు చేసే నీసుడు హరిభద్రాయ తనములన్నయు వినబాయదు చిత్తంబు శివుల పండువులయ్యన్. సర్వ జగన్నియామకుడైన ఆ శ్రీహరి ఆ అవతారంలో, ఆ కృష్ణావతారంలో ఏ ఏ పనులు చేశారు, అవి అన్ని మేలు కలిగిస్తాయి. వినే కొలది ఆ విషయం మీద నుంచి మనస్సు దూరంగా వెళ్ళిపోవడం లేదు. చెవులకు పండుగలాగా ఉంది. ఉరు సంసార పయోనిధి తరణంబులు బాప పుంజ తరణంబులు శ్రీకరణంబులు ముక్తి సమాచరణంబులు బాలకృష్ణు సంస్మరణంబుల్. ఆ బాలకృష్ణుని తలుచుకుంటూ ఉంటే సంసార దుఃఖం తొలగిపోతుంది, పాపాలు పటాపంచలవుతాయి. సంసార సాగరాన్ని దాటించే నావ ఆ నామస్మరణం చేత లభ్యం అవుతుంది. సకల సంపదలనే కాక ముక్తిని పొందాలన్నా కూడా అదే మార్గం కదా అని. ఆ తర్వాత బాలకృష్ణుడు ఏమి చేశాడు అని, నా యందు కనుక కృప కలిగితే చెప్పండి అని సుఖ మహర్షిని పరీక్షణ్ మహారాజ్ అడిగితే, సుఖ మహర్షి ఆ శ్రీకృష్ణ లీలలను చెప్పడం ప్రారంభించారు. తర్వాత సంచికలో శకటాసురుని వద్ద చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీకృష్ణ. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.